ఎన్నికలకు సంబంధించి సిఈసి కొన్ని నిబంధనలు చెప్పడం జరిగింది. దానిలో కోడ్ వయలేషన్ కి సంబంధించి కూడా కొన్ని విషయాలైతే సిఈసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల వ్యవస్థను ఎక్కడా కూడా వాడడానికి వీల్లేదు ఎలక్షన్స్ కి సంబంధించి అని చెప్పి ఒక నిబంధన అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ వాలంటీర్స్ కి సంబంధించి కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తున్నారని చెప్పి వాలంటీర్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వాలంటీర్స్ కి అంటే వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామాలు చేస్తున్నారు. మరి అసలు ఓవరాల్ గా ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఈ అంశానికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి నుంచి గోపీనాథ్ ఉన్నారు, ఆ తర్వాత గుంటూరు నుంచి శ్రీనివాస్, విజయవాడ నుంచి శ్రీనివాస్, అనంత నుంచి కూడా రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి తిరుపతి నుంచి గోపీనాథ్ దగ్గరికి వెళ్దాం. గోపీనాథ్, చెప్పండి, తిరుపతిలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్పెషల్ మనం ఇక్కడ భీమవరం చూసుకోవచ్చు, అనంతపురం తాడిపత్రి చూసుకోవచ్చు. మనం టోటల్ గా అనంతపురంలో ఒక 340 మంది వరకు కూడా రాజీనామా చేస్తున్నారు. చెప్పండి ఇన్ఫర్మేషన్. ఎస్సీఎంని ప్రధానంగా అంటే 2019లో అప్పట్లో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ అంటే గ్రామ వ్యవస్థని బలోపేతం చేసేందుకు చాలా రకాలుగా కృషి చేయడం జరిగింది. అందులో ప్రధానంగా అంచెలంచెలుగా గ్రామ సచివాలయంతో పాటు దానిపైన ఉన్నటువంటి అంటే అధికారుల యంత్రాంగం అంతా కూడా ఒక రకంగా ఒక అంటే ప్రభుత్వ యంత్రాంగ అంటే ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లేందుకు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఇందులో ఒక ప్రైవేటు సైన్యం అంటే ప్రైవేటు కాదు వాలంటీర్ వ్యవస్థగా ఒక రకంగా వాలంటీర్లంతా కూడా కొంతమందిని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుని దాని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దానివల్ల సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అది రేషన్ పంపిణీ విధానంలో కావచ్చు, లేదంటే అంటే పింఛన్లకు సంబంధించి విధానంలో కావచ్చు, లేదంటే గ్రామాల్లో కావచ్చు, లేదంటే పల్లెల్లో రైతులకు సంబంధించినటువంటి పాస్ పుస్తకాల వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ల విషయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే చదువుకునేటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్ల విషయాల్లో కావచ్చు, రకరకాలుగా అన్ని అంశాలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా కీలకంగా ఉన్నింది. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ వ్యవస్థనంతా కూడా ఎందుకంటే వాలంటీర్ అనేది ప్రభుత్వంలో భాగం కాదు కాబట్టి ఆ వాలంటీర్లంతా పక్కన పెట్టాలంటూ కూడా ప్రతిపక్షాలు కావచ్చు, లేదా రకరకాల రాజకీయ పార్టీలన్నీ కూడా ఇచ్చినటువంటి సిఫారసు మేరకు ఎలక్షన్ కమిషన్ అంటే వాలంటీర్లందరినీ కూడా ఎటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాల్లో తలదూర్చుకుంటూ అదేవిధంగానే ప్రజల్లోకి వెళ్లే సమయంలో వాలంటీర్ వ్యవస్థ ఎక్కడా కూడా పనిచేయకూడదు అంటూ కూడా జారీ చేసింది, అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని అతిక్రమించినట్టు కొన్ని చోట్ల మాత్రం వాలంటీర్లు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులతో తిరిగిన సమయంలో వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్ వేయడం జరిగింది. అదేవిధంగానే కొంతమందిని ఉద్యోగాల నుంచి కూడా తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే వాలంటీర్ని అంటే వాలంటీరు స్వచ్ఛందంగా కొంతమంది తప్పుకుంటున్నారు. తప్పుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా అంటే అధికార పార్టీలో చేరి మళ్ళా కూడా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. అదే రాజకీయ విశ్లేషకులు కూడా దీనివల్ల అంటే పార్టీలకి అంటే అధికార పార్టీకి ఇది ప్లస్ అవుతుందంటూ కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పటికే కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పక్కకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ రకమైనటువంటి చర్చ అంటే మరోవైపు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. ఏంటంటే అంటే దీనికి సంబంధించి ఏదైతే పింఛన్ల విషయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే రకరకాల అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు తీసుకెళ్లేందుకు సంక్షేమ పథకాలు ఉంటాయో అది రేషన్ పంపిణీ విధానాలు కావచ్చు. ఎందుకంటే ఇవాళ 1వ తారీఖు చాలామందికి ఇంకా కూడా పింఛన్లు అందలేదు. మరి రేపు ఎల్లుండి లోపల ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పింఛన్లు కూడా పంపిణీ చేసేందుకు కూడా కసరత్తు ముమ్మరం చేసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఇది ఇప్పుడు ప్రధానంగా రాయలసీమలో అంటే రాయలసీమ కడప కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదంటే చాలా ప్రాంతాల్లో కొంతమంది వాలంటీర్లు ఇప్పటికీ కూడా స్వచ్ఛందంగా కొంతమంది తప్పుకోవడం జరిగింది. మరికొంతమంది అంటే ఉన్నా కూడా లేనట్టు వ్యవహరిస్తున్నారు. అదే స్థాయిలోనే చాలామంది అంటే పార్టీ పరంగా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళే స్వచ్ఛందంగా రిజైన్ చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అదే స్థాయిలోనే పార్టీ పరంగా కొంతమంది అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కొంతమంది నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాలంటీర్లు మీరు పూర్తి స్థాయిలో రిజైన్ చేసి పార్టీ కార్యక్రమాలు పాల్గొనాలంటూ కూడా చెప్తున్నారు అని వాలంటీర్లకు చెప్తున్నారంటూ కూడా ఒక రకంగా ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది ఒక హాట్ టాపిక్గానే మనం చెప్పుకోవచ్చు. మరి వాస్తవ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా జరుగుతుంది అనే దాని మీద మనం చూస్తున్నట్లయితే కొంతమంది ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం కూడా కొంతమంది ఇప్పటికే అంటే చిత్తూరు జిల్లాలో కూడా చాలామంది వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించినటువంటి
ప్రక్రియలో భాగస్వాములుగా కొన్ని చోట్ల తిరుగుతున్న నేపథ్యంలో అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల విషయంలో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులతో తిరుగుతున్న సమయంలో కూడా చాలామందిని కూడా సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది, అంటే ఉద్యోగాల నుంచి కూడా తొలగించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో ఇది ముందుకెళ్లేందుకు కూడా అంటే చాలామంది రిజైన్ చేసి స్వచ్ఛందంగా అంటే పార్టీకి అంటే అధికార పార్టీకి మేలు చేసే రకంగా కూడా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద ఎక్కడ కూడా అధికార పార్టీ ఒకటే చెప్తుంది, ఇదంతా కూడా ప్రతిపక్షాలు తమని అంటే టార్గెట్ చేసే విధంగా కూడా అదే కూటమి పార్టీలే ప్రధానంగా టార్గెట్ చేసే విధంగా కూడా వాలంటీర్లని అంటే ఇన్నాళ్ళు ప్రజలకు సేవలు చేసినట్టు వాలంటీర్లు కూడా ఇవాళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారంటూ కూడా ప్రచారం చేస్తున్నారంటూ కూడా అధికార పార్టీ కూడా చెప్పుకుంటుంది. మరి చూడాలి ఇది ఏ రకంగా ముందుకెళ్తుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆమెని రైట్ గోపి, ఇక గుంటూరు నుంచి శ్రీనివాస్ తో ఒక్కసారి మాట్లాడదాం. శ్రీనివాస్ చెప్పండి, ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం అన్ని కూడా అధికారాలు సిఈసి చేతిలోకి వెళ్ళిపోతాయి. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు జారీ చేసిన ఆదేశాల మేరకు వాలంటీర్స్ వ్యవస్థను ఎక్కడా కూడా ఎన్నికల్లో వాడకూడదు. మరి ఈ నేపథ్యంలోనే వాలంటీర్స్ చాలా మంది కూడా రిజైన్ చేశారు. మేము వైసీపీ తరపున ప్రచారం చేస్తాం, వైసీపీని గెలిపిస్తాం, మళ్ళీ మా ఉద్యోగాల్లో మళ్ళీ మేము జాయిన్ అవుతాం, ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అక్కడ? యామిని, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హాట్ టాపిక్ వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవహారము. వాలంటీర్లు పొద్దున్నే అవ్వాతాతలకు 5 గంటలకే పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళు ఈరోజు పెన్షన్ పంపిణీ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల కమిషన్ ఏదైతే జారీ చేసినటువంటి విధి విధానంలో చూసుకున్నట్లయితే కనుక వాలంటీర్లు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ఎన్నికలకి దూరంగా ఉండాలంటూ కూడా ఆ జీవో విడుదల చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జీవో విడుదలకు ముందు కేవలం పెన్షన్లు మాత్రమే పంపిణీ చేయాలంటూ కూడా గతంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల కమిషన్ గడిచిన 3 రోజుల క్రితమే ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ వారు చేసినటువంటి ఫిర్యాదు మేరకు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదంటూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పెన్షన్ పంపిణీ చేయడం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిలిచిపోవడం జరిగింది. 3వ తారీఖు నుంచి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు 1వ తారీఖున ఉదయం 5 గంటలకి అవ్వాతాతను నిద్రలేపి మరి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు ఈ రోజు అలా లేకపోవడంతో కొంత పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు అవ్వలు గాని, తాతలు గాని, అలానే వితంతులు గాని, వృద్ధులు గాని వీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయ్యో పెన్షన్ రాలేదు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ప్రభుత్వము దిద్దుబాటు చర్యగా 3వ తేదీ కల్లా ప్రతి వార్డు సచివాలయం, గ్రామ సచివాలయం, ఈ సచివాలయాలలో పెన్షన్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే గనక ఓటర్ గుర్తింపు కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకొని వెళ్లాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే వాళ్ళ గుర్తింపు ఏదైతే ఉందో ఆ గుర్తింపు కార్డు తీసుకొని వెళ్తే గనక సచివాలయాల్లో ఉండేటువంటి ఉద్యోగులు, సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అవ్వాతాతలకు, వృద్ధులకు, వితంతువులందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి. అయితే ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నట్లయితే గనక హఠాత్తుగా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో వాలంటీర్లు మేము వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తాము, వైసీపీ పార్టీలో విజయం సాధించే విధంగా కృషి చేస్తాము, మా మీద ఆంక్షలు పెడతాం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా అనంతపురం, విజయవాడ, ఏలూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే గనక ఈ రోజే మొదలవడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ వారిని సస్పెండ్ చేస్తూ వచ్చింది. కానీ ఈ రోజు అనూహ్యంగా కూడా వాలంటీర్లే రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మేము రాజీనామా చేసి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తాం, వైసీపీ పార్టీ రానున్న రోజుల్లో అధికారం తీసుకురావడానికి సహాయపడతామంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నారనుకున్నటువంటి వాలంటీర్లు ఒక్కసారిగా రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో మేము తప్పనిసరిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని బహిరంగంగా ప్రకటించడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి, వాలంటీర్లంతా కూడా ఇలా ఒక్కసారిగా ఎందుకు మారుతున్నారు అంటే ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగం కాదు, కేవలం సామాజిక సేవ అంటూ కూడా 5,000 రూపాయల గౌరవ వేతనంతో వాలంటీర్ ఉద్యోగంలో జాయిన్ అయిన వారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నియమ నిబంధనలు అంటే ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి ఉత్తర్వుల కారణంగా కొంతమంది సస్పెండ్ కావడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గర ప్రచారంలో ఉన్నారు, ఎమ్మెల్యే దగ్గర ప్రచారంతో పాటు వారికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నారు, వారికి మీటింగ్ లో ఉన్నారంటూ కూడా ఫోటోలు, వీడియోలు తీసి సంబంధిత కలెక్టర్లకు పంపడం ద్వారా కలెక్టర్లు ఇప్పటి వరకు సస్పెండ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సస్పెండ్ స్టేజ్ దాటి ఇప్పుడు సస్పెండ్ చేస్తే చేసుకోండి, మాకు సంబంధం లేదు, మేము రిజైన్ చేస్తున్నామంటూ ఉత్తర్వులు వాళ్ళు రిజైన్ లెటర్స్ పంపి కూడా వారు పూర్తిగా ఎన్నికలకు మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ఉందో అది
అది పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక షాడో టీం లాగా, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలాగా, వంశీకి సంబంధించినటువంటి వారిలాగా బిహేవ్ చేస్తూ కూడా ఇవాళ వాళ్ళ ఉద్యోగాలను తునప్రాయంగా రిజైన్ చేసి వారు ఎన్నికలకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఎవరు ఏ విధంగా రిజైన్ చేసినా, ఎవరు ఎటువంటి ఆంక్షలు చెప్పినా, ఎవరు ఏం చేసినా ప్రతి ఒక్కరూ కూడా అవాతాతలకు పెన్షన్ ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ కూడా కొన్ని నియమ నిబంధనలను సడలించి వారి ఇళ్లకెళ్లి పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటారా, లేదు సచివాలయాల్లో ఇంత వెండా వేడిమి, ఇంత వెడగాల్పులు ఇస్తున్న సమయంలో బయటకు వచ్చి 60-70 సంవత్సరాల వృద్ధులు పెన్షన్ తీసుకోవాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. ప్రతి ఒక్కటి అంటే ఈ రోజు 1వ తేదీ 3వ తేదీ కల్లా అవి పుష్కలంగా వారికి అందే విధంగా, ఎవరైతే పెన్షన్ తీసుకోవాలో వారందరికీ పూర్తి చేసే విధంగా కూడా ఏర్పాటు చేయాలని అవాతాతలు కోరుతున్నారు. అలానే వికలాంగులకి వాళ్ళ ఇళ్లకెళ్లే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ వికలాంగులు రావాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇంకొకరు తోడు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని పెన్షన్ పై వాలంటీర్ల రిజైన్, పెన్షన్ పై ప్రభుత్వము అలానే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల కారణంగా ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా అంతా కూడా ఇంకా కొంతమంది వాలంటీర్లు రిజైన్ కి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మనం అనంతపురం రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, చెప్పండి, ఈ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి ఎస్పెషల్లీ తాడిపత్రిలో చూస్తున్నాం. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో దాదాపుగా 340 మంది వాలంటీర్లు రిజైన్ చేసినట్టు తెలుస్తోంది. రిజైన్ చేయడం మాత్రమే కాదు, వైసీపీ తరఫున మేము ఖచ్చితంగా ప్రచారం చేస్తాము, గెలుపుకు కృషి చేస్తాము, మళ్ళీ జాయిన్ అవుతాము వాలంటీర్స్ గా అంటున్నారు. చెప్పండి, అక్కడ ఎలాంటి గ్రౌండ్ రియాలిటీ ఉంది? ఇదంతా నిజమేనా? యామిని, మనము ఏదైతే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి దాదాపు ఎన్నికలకు 2-3 మాసాల నుంచి ప్రధాన రాజకీయ పార్టీలు ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి ఎవరికి లబ్ధి పొందాలనే ఒక రాజకీయ ఆటలో ఈ వ్యవహారం అంతా కొనసాగిందని చెప్పొచ్చు. అయితే వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే వాళ్ళకి గౌరవవేతనం మాత్రమే ఇస్తున్నారు కాబట్టి, రెండోది వేచి చూసే ఆ ధోరణిలో అధికార వైసీపీ మొన్నటి వరకు చూసింది. ఎప్పుడైతే ఎన్నికల సంఘం పూర్తిగా వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్లో అన్నీ కూడా అధికారులకి అంటే జిల్లా కలెక్టర్కి అన్నీ కూడా సరెండర్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశించిన నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ మరో ప్రత్యామ్నాయ కోణంలో అంటే పూర్తిగా వారికి ఇచ్చేది గౌరవవేతనం కాబట్టి అదే వేతనం నుంచి ఈ 2 మాసాలకు సంబంధించి మనం ఇవ్వచ్చు. రెండోది తర్వాత వారు ఏదైతే విధుల్లో ఉంటే పూర్తిగా మనకి రాజకీయ ప్రచారానికి కానీ మన అవసరాలకు కానీ వినియోగించే అవకాశం లేదు. కాబట్టి రాజకీయంగా ప్రచారానికి వినియోగించుకోవాలి అంటే వారు అక్కడ ఉంటే పని చేయడానికి వీలు కాదు అని చెప్పి వీరంతా కూడా వారు నియమించిన వారే కావడంతో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలంతా కూడా తమ పరిధిలో పనిచేస్తున్న వారిని వ్యూహాత్మకంగా రాజీనామా చేసి పార్టీకి అనుకూలంగా వినియోగించుకునే ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతుందని చెప్పేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందులో ప్రధానంగా ఒకటి చెప్పాలంటే 2 మాసాల క్రితమే అతి వేగంగా అప్పటికప్పుడు కేవలం 10 రోజుల వ్యవధిలోనే కులగణన కూడా చేయడం జరిగింది. అంటే ఏ వాలంటీర్ పరిధిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, ఆ సామాజిక వర్గాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనే ఒక సమాచారాన్ని కూడా వీరు ఈ విధంగా సేకరించారు. కాబట్టి ఇంకా వారితో పూర్తిగా అంత సమాచారం వారి దగ్గర నిక్షిప్తమై ఉంది. కాబట్టి ఈ దశలో వాలంటీర్లు ఉద్యోగంలో లేకుండా రాజీనామా చేసి పార్టీకి వినియోగించుకోవడం వల్ల అది ఎంతో ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అధికార వైసీపీ ఈ విధమైన నిర్ణయానికి వారి మీద ఒత్తిడి తీసుకొస్తుంది. అంటే చాలా మంది రాజీనామా చేసేందుకు సిద్ధం లేకపోవచ్చు, కొంతమంది స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనడనో లేకపోతే వివిధ కారణాలతో రాజీనామాలు చేస్తున్నప్పటికీ చాలా చోట్ల ఇప్పటి నుంచి ఇది అనంతపురం నుంచినే మొదలైందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఈరోజు అనంతపురంలో ఏకంగా తాడిపత్రి నుంచి దాదాపు 340 మంది వరకు కూడా ముక్కుమ్మడిగా రాజీనామా చేసి అక్కడ ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుకూలంగా తాము పనిచేస్తాం, ప్రభుత్వానికి ఎన్నికల్లో ఖచ్చితంగా పనిచేస్తాం, రేపు అధికారం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మేము విధుల్లో ఉండొచ్చు, మీ విధుల్లో చేరొచ్చు అనే ఉద్దేశం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఏం జరుగుతోంది అంటే ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఆ ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి, రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందులో భాగమే ఈరోజు అనంతపురం జరిగింది. భవిష్యత్తులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రెండోది ఏదైతే ప్రభుత్వం నుంచి ఇంతకుముందు గౌరవ వేతనం ఇస్తున్నారో ఆ వేతనాలంతా కూడా మీరు రాజీనామా చేయొచ్చు, ఆ వేతనాలన్నీ కూడా మేమే ఈ 2 మాసాలకు అందిస్తాము, తిరిగి ప్రభుత్వం వస్తే మరి ప్రభుత్వం ద్వారా మరి మీకు తిరిగి ఉద్యోగాలు కూడా మేమే ఇస్తామనే ఒక వారికి సలహా కూడా ఇవ్వడంతోనే ఈ కార్యక్రమం అంతా మొదలైందని చెప్పేసి ఇప్పుడు పెద్ద చర్చ ఏదైతే ప్రతిపక్షాల నుంచి కానీ ఏదైతే రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా జరుగుతున్న చర్చ జరుగుతుంది. రైట్ రవిచంద్ర, ఒక్కసారి విజయవాడ శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం.
శ్రీనివాస్ చెప్పండి, విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే వాలంటీర్స్ వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ తరపున మేము ప్రచారం చేస్తాం, వైసీపీని గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళు శపథాలు చేస్తున్నటువంటి నేపథ్యం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో నిజంగానే విజయవాడలో అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఎందుకంటే అనంతపురంలో చూస్తున్నాం మనం, ఎస్పెషల్లీ తాడిపత్రిలో ఆల్మోస్ట్ ఒక 340 మంది వాలంటీర్స్ రిజైన్ చేస్తున్నారు. ఇంకా భీమవరం చూసుకుంటే ఒక 22 మంది అప్రాక్సిమేట్లీ వాళ్ళు కూడా రిజైన్ చేస్తున్నారు. మరి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది విజయవాడలో? రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లు తమ విధుల్ని బహిష్కరిస్తూ రిజైన్ చేసి వెళ్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని ధిక్కరిస్తూ ఎన్నికల ఎంసీసీ ప్రధానంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని వాలంటీర్ని దూరం పెట్టాలి అని చెప్పడం కూడా గతం నుంచి కూడా కోర్టులు చెప్పాయి. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా అదే ఆదేశాలని ఇవ్వటం జరిగింది. అయితే వాలంటీర్స్ ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా కొనసాగుతున్నారు అంటూ కూడా ఇటు ప్రతిపక్షాల నుంచి వెళ్ళినటువంటి ఎన్నికల కమిషన్కి వెళ్ళినటువంటి ఫిర్యాదులు. అదే సమయంలో వాలంటీర్స్ మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటూ కూడా ఆ పార్టీనే వాళ్ళు ఓన్ చేసుకుని ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. అంతేకాకుండా వాలంటీర్లు మరొకసారి వైసీపీని అధికారంలో తీసుకురావడానికి బూత్ ఏజెంట్లుగా కూడా పనిచేయాల్సి ఉంటుందని చెప్పని వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దీన్ని ఈసీ సీరియస్గా తీసుకోవడంతో పాటు వాళ్ళని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలి అంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది. సో ఆ నేపథ్యంలోనే ఎన్నికల విధులు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల నియమావళిలో ఆ విధుల్లోకి వాలంటీర్స్ ఎక్కడ ఇన్వాల్వ్ కాకూడదంటూ కూడా గత కొద్ది రోజుల కిందట అంటే ఎన్సీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన 2వ రోజునే వాలంటీర్స్ దగ్గర ఉన్నటువంటి ట్యాబులు కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఇతర రికార్డ్స్ సంబంధించిన పరికరాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా స్వాధీనపరుచుకున్నారు ఆయా సచివాలయ సిబ్బంది. ఆ తర్వాత వాలంటీర్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ద్వారా కూడా వాలంటీర్స్ ద్వారా ఇప్పించవద్దు, దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూడాలంటూ కూడా ఈసీ సిఇఓకి తద్వారా చీఫ్ ఎస్సీసీ కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సిఎస్ ఎవరైతే ఉన్నారో సిఎస్ ఉన్న వెంటనే దీని మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి మార్చి ఎండింగ్ తర్వాత అవటంతో పూర్తి స్థాయిలో బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. కాబట్టి డబ్బులు డిపాజిట్ అంటే ఇయర్ ఎండింగ్ తర్వాత కొన్ని లెక్కల ఆడిటింగ్ తర్వాత ఈ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి ఏదైతే ఈ ఆదేశాలు ఉన్నాయో ఈ ఎన్నికల కమిషన్ ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలని ఆ ప్రకారమే ఇటు సచివాలయ సిబ్బంది అంటే అర్హత పొందినటువంటి ఉద్యోగులు ఇటు గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, వార్డు సచివాలయ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీస్ ద్వారా కావచ్చు, రెవెన్యూలో పనిచేసేటువంటి ఆర్ఐలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, వీళ్ళెవ్వరి ద్వారా అయినా సరే ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటరీ ఏ విధంగా అయితే పెన్షన్ అందజేస్తుందో ఆ విధంగా అందజేసే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టు కూడా ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వాలంటరీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో గతంలో వాళ్ళు అందించినటువంటి సేవలకు సంబంధించినటువంటి అంటే కరోనా టైంలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు ప్రజలతో వాళ్ళు బాగా మమేకమై ఉన్నటువంటి నేపథ్యాన్ని ఒకటి క్లోజ్గా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రభుత్వం కూడా ఒక అంశాన్ని తీసుకురావడం అంటే వాలంటరీ అనే వ్యక్తి ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తారు. ప్రభుత్వం నుంచి ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి రావాల్సిన పెన్షన్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇతర ప్రభుత్వం నుంచి పొందాల్సినటువంటి ఏ సర్టిఫికేట్ అయినా ప్రభుత్వం నుంచి పొందాల్సినటువంటి ఏ సంక్షేమ పథకమైనా సరే అది వాలంటరీనే వారధిగా ఉండి పనిచేస్తారు అంటూ కూడా ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అయితే ఈ వాలంటీర్స్ కూడా పూర్తిస్థాయిలో అదే విధంగా వెళ్లారు. కానీ ఈ రోజు ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో
ఫిర్యాదుల నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తించకుండా కేవలం వాళ్ళ మీద ఫిర్యాదుల్ని మాత్రమే చేయటం అనేది ఎంతవరకు సబబు అంటూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ నిరసన వ్యక్తం రైట్ శ్రీనివాస్, చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. తిరుపతి నుంచి మనకి గోపీనాథ్, గుంటూరు నుంచి శ్రీనివాస్, విజయవాడ నుంచి అగైన్ శ్రీనివాస్ అండ్ అనంతపురం నుంచి రవిచంద్ర. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సిఈసి చెప్పిన దాని ప్రకారం వాలంటీర్స్ వ్యవస్థని ఎలక్షన్స్ లో ఉపయోగించకూడదు. ఈ నేపథ్యంలోనే రకరకాల కంప్లైంట్స్ వెళ్లడంతో వారు రాజీనామాలు చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా గుంటూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, అదేవిధంగా అనంతపురం ఈ ఏరియాస్ లో ఎక్కువగా రాజీనామాలు కనిపిస్తున్నాయి. మనం తాడిపత్రిలో చూసుకోవచ్చు, అప్రాక్సిమేట్లీ 340 మంది, అదేవిధంగా భీమవరంలో కూడా ఒక 22 మంది రాజీనామాలు చేస్తున్నారు. ఓవరాల్ గా ఏపీ మొత్తం మీద వాలంటీర్స్ అయితే రాజీనామాలు చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.